నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి జశ్వంత్ గారు, సీనియర్ మేనేజర్. వారితో మాట్లాడదాం, కర్ణాటక టూర్ గురించి తెలుసుకుందాం. కర్ణాటక అంటేనే మనకు తెలుసు, చాలా మంచి కోస్టల్ ఏరియా, దాంతోపాటు బీచెస్ ఉంటాయి, హిల్ స్టేషన్ ఉంటుంది. సో వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి టూర్ ప్యాకేజెస్లో ఏమేమి అందిస్తున్నారు, ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, కర్ణాటకకి వెళ్ళాలనుకుంటున్నాం. సో మీ ద్వారా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పండి. కర్ణాటక స్టేట్ ఏదైతే ఉందో మేడం, మనకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ నుంచి వెళ్ళడానికి మనం ఇక్కడ నుంచి బై బస్ వెళ్ళాలనుకునే వెళ్ళొచ్చు, లేదా ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు, లేదు తక్కువ డ్యూరేషన్లో వెళ్ళిపోవాలంటే బై ఫ్లైట్లో అయినా సరే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ రీచ్ అవ్వడానికి మనకు ఫ్లైట్ యాక్సెస్ బెంగళూరుకు ఉన్నాయి, అలాగే మైసూరుకు ఉన్నాయి, మ్యాంగ్లూర్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకు మంచి మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే షిమోగా అని చెప్పి ఈ మధ్య ఒక ఎయిర్పోర్ట్ అక్కడ కూడా స్టార్ట్ చేశారు. సో అక్కడ కూడా మనకు ఫ్లైట్ కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. సో వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత టోటల్గా కర్ణాటక అంతా కవర్ చేసేలాగా మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో 6 nights 7 days అనమాట. ఓకే, సో ఈ ప్యాకేజ్లో ఏమేమి కవర్ చేస్తున్నారు ప్లేసెస్? సో ఇందులో మనం ఈ 6 nights 7 daysలో ఏంటంటే ఫ్లైట్ టికెట్ ఇస్తాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తాము. అక్కడ మంచి అకామిడేషన్ ఉంటుంది, ట్విన్ షేరింగ్, ఇద్దరు కలిపి ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఈ గ్రూప్ టూర్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారు, ఎక్స్పీరియన్స్ టూర్ మేనేజర్. ఇందులో మనం విజిటింగ్ ప్లేసెస్ గురించి చూసుకుంటే బెంగళూరు సిటీ టూర్ ఉంటుంది, అలాగే మైసూరు, బృందావన్ గార్డెన్స్, హలిబీడు, బేలూరు, ధర్మస్థల, కొక్కే సుబ్రహ్మణ్య, శృంగేరి, వర్నాడు, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ, కొల్లూరు మూకాంబిక, తర్వాత కాటిల్ టెంపుల్, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి మనం బెంగళూరుకి వచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఇవన్నీ చూడడానికి మంచి సీజన్ ఏంటంటారు? ఎప్పుడు వెళ్తే బాగుంటుంది? కర్ణాటక వెళ్ళడానికి సీజన్ ఏం లేదు మేడం, 365 days ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా సరే మనం అక్కడ క్లైమేట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఏదైనా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అంటే హిల్ స్టేషన్లో వెళ్ళినప్పుడు కొద్దిగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, అంతే తప్ప ఎప్పుడైనా సరే ఈ ట్రావెల్ చేయొచ్చు అనమాట. పర్టికులర్ సీజన్ అంటూ ఏమీ లేదు. ఇదేంటంటే మనం డిస్కస్ చేసినట్టుగా కొద్దిగా ఫిక్స్ డిపార్చర్ మనం ఎవ్రీ మంత్ రన్ చేస్తున్నటువంటి 6 nights 7 days అనమాట. అలా కాకుండా డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట కర్ణాటకలో. ఎలా అంటే ఇప్పుడు మనం ఓన్లీ కోస్టల్ లైన్లో ఉన్న పార్ట్ చూడాలనుకుంటే కోస్టల్ కర్ణాటక అని చెప్పనేసి 4 nights 5 days ఒక టూర్ వెళ్ళేది ఉందన్నమాట. సో ఇదేంటంటే మనం అప్ టు మ్యాంగ్లూర్ వరకు ఫ్లైట్ వెళ్ళిపోయినా, లేదంటే ట్రైన్లో వెళ్ళినా మ్యాంగ్లూర్ పికప్ చేసుకొని మళ్ళీ మ్యాంగ్లూర్లో డ్రాప్ చేసేలాగా అక్కడ ఉన్నటువంటి కోస్టల్ లైన్లో ఉన్నటువంటి టెంపుల్స్, బీచెస్ అన్ని కవర్ అయ్యేలాగా ప్యాకేజ్ ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే ఏంటంటే మ్యాంగ్లూరు, కొక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, వర్నాడు, శృంగేరి, ఉడిపి, కొల్లూరు మూకాంబిక, గోకర్ణ, మురుడేశ్వర్. సో ఇవన్నీ కూడా టెంపుల్ స్పాట్తో పాటు అన్ని దగ్గరలో మనకు బీచెస్ ఉన్నాయి. లైక్ మ్యాంగ్లూర్లో బీచ్ ఉంది, ఉడిపిలో బీచ్ ఉంది, మురుడేశ్వర్ అండ్ గోకర్ణ. సో ఈ అన్ని ప్లేస్లలో కోస్టల్ లైన్లో బీచెస్ ఉన్నాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్స్తో పాటు ఈ బీచెస్ అన్ని విజిట్ చేయొచ్చు. అక్కడ బీచెస్లో యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో గోకర్ణలో చాలా వరకు బీచెస్లో యాక్టివిటీస్ ఉన్నాయి, మురుడేశ్వర్ దగ్గర యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో వెళ్ళే పర్సన్ ఇంట్రెస్ట్ని బట్టి ఫ్యామిలీతో వెళ్ళాలనుకోండి, పిల్లలు మంచి బీచ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఇదే విధంగా టెంపుల్స్ కవర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే బీచెస్కి సంబంధించి కోస్టల్ లైన్ అనమాట. సో ఇదంతా ఎన్ని డేస్ ప్యాకేజ్ ఉంటుంది? ఇది కోస్టల్ కర్ణాటక ఏదైతే ఉందో పార్ట్ ఇదంతా కవర్ చేయడానికి 4 nights 5 days అవుతుంది అనమాట. సో ఇదేంటంటే కస్టమర్ బడ్జెట్ని బేస్ చేసుకొని ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాని ప్రకారంగా కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగే ఈ బీచెస్, టెంపుల్స్ కాకుండా మెయిన్గా హిల్ స్టేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకు కూర్గ్ హిల్ స్టేషన్ చాలా ఫేమస్ డెస్టినేషన్ అనమాట. అలాగే చిక్మంగళూరు. సో ఈ రెండు కూడా కవర్ చేసేలాగా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా మనకు నియర్ బై ఎయిర్పోర్ట్ అంటే మనకు బెంగళూరు ఉంది, అలాగే మైసూరు కూడా ఉందన్నమాట. సో 2 nights కూర్గు, 2 nights చిక్మంగళూరు ప్లాన్ చేసుకుంటే 4 nights 5 daysలో కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా షార్ట్ ట్రిప్ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోవాలనుకున్నా 3 nights 4 daysలో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో 2 nights మనం కూర్గు పెట్టేసుకొని 1 night మైసూర్లో పెట్టుకుంటే మైసూర్లో బృందావన్ గార్డెన్స్, చాముండేశ్వరి టెంపుల్, మైసూర్ మహారాజా ప్యాలెస్, సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, జూ, వ్యాక్స్ మ్యూజియం, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ అన్ని కూడా ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మరి ఈ ప్యాకేజెస్కి కూడా డిస్కౌంట్స్ వర్తిస్తాయా? ఇప్పుడు మెగా ట్రావెల్ మేళాలో డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు కదండి, నెక్స్ట్ ఇయర్కి సంబంధించి బుక్ చేసుకున్నప్పుడు. సో ఈ ప్యాకేజ్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ మేడం. ఈ 6 nights 7 days టూర్ ఏదైతే ఉందో గ్రూప్ ప్యాకేజ్ ఆ మెగా ట్రావెల్ మేళాలో ఉంటుంది. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్లో ఏ మంత్లో అయినా సరే అంటే ఈ ఇయర్ కేవలం జస్ట్ 10,000 నామినల్ అమౌంట్ పే చేసి
రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఎవరైనా స్కూల్ పిల్లలతో వెళ్ళాలనుకున్నా, కాలేజీ వాళ్ళు వెళ్ళాలనుకున్నా, ఏదైనా బ్యాచిలర్స్ వెళ్ళి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలనుకున్నా సరే కర్ణాటక మంచి డెస్టినేషన్ అనమాట. చాలా నియర్ బై ఉంటుంది మనకి. బై బస్ కూడా మనం వెళ్ళాలి అనుకుంటే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ నుంచి వెళ్ళి ఈ ప్యాకేజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. నమస్తే. నమస్తే మేడం. సో చూస్తున్నారు కదండి, కర్ణాటక చాలా మంచి ప్లేస్. చాలా టూరిస్ట్కి సంబంధించినటువంటి హిల్ స్టేషన్స్ కావచ్చు, బీచెస్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అన్నీ కూడా ఉంటాయి. సో డివోషనల్ టూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, లేదంటే బీచ్ అలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా కస్టమైజేషన్ కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మీకు బడ్జెట్లో మీకు నచ్చిన విధంగా ప్యాకేజ్ని మీరు కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా హ్యాపీగా అలా చేసుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి, స్క్రీన్పై ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.